గణపతిని ఆ రోజు పూజ చేసి మరుసటి రోజు ప్రొద్దున కానీ లేదా అదే రోజు శుక్రవారం మంగళవారం కాకుండా ఉంటే అదే రోజు సాయంత్రం పూట పూజ చేసి యథాస్థానం చెప్పవచ్చు. ఓకే. అంతేగాని 10 రోజులు ఉంచుకుంటాం, 15 రోజులు ఉంచుకుంటాం. ఈ డీజేలకి కొంతమంది ఉంటారు 15 రోజు ఇది చేస్తూ ఉంటారు నిమజ్జనం. దేనికంటే వీడి డీజే అన్ని డీజేలో కలిసిపోకూడదు, వీడి పిచ్చి అందరి పిచ్చిలో కలిసిపోకూడదు, వీడి పిచ్చి ప్రత్యేకంగా చూడాలి జనాలందరూ పిచ్చెక్కిపోయి మరి. అందుకని అర్ధరాత్రి పూట డప్పుల సౌండ్ చేసుకుంటూ అలా చేయమని చెప్పలేదు కదా. ఏ రోజైతే పూజ చేస్తామో ఆ మరుసటి రోజు తీయమని. నవరాత్రులు చేస్తున్నారు, విగ్రహాలు తెచ్చుకుంటున్నారు, అవి విరిగిపోయేటువంటి పరిస్థితులు ఉండవు, కెమికల్స్ ఇవన్నీ కలిపి వేస్తున్నారు కాబట్టి అవి 9 రోజు చేస్తున్నారు. కానీ అసలు ఒక రోజు ఉంచుకొని 2 రోజులు నిమజ్జనం చేయడం అనేటువంటిది మంచిది. ఫ్రెష్గా ఉండాలి, ఆకుల్లో ఉన్నటువంటి పచ్చదనం కూడా బావిలో ఉండాలి, నీళ్ళల్లో ఉండాలి, అవి నానుతూ ఉంటే దాంట్లో వచ్చేటువంటి రోగనిరోధక శక్తి యాంటీబయోటిక్ ఏదైతే ఉంటుందో అది మన ఒంట్లోకి వస్తుంది. అది మొత్తం ఎండిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఏమి ప్రయోజనం చెప్పండి. కరెక్ట్. ఈ రంగు విగ్రహాలు ఏం అబ్జర్వ్ చేసుకుంటాయి వీడి దగ్గర ఉన్నటువంటి గుణాలు. అసలు పత్రి ఎక్కడ ఉంటుంది నా వినాయక పందిళ్లలో? పత్రి ఉండదు. అవునవునవునవును, పత్రితో పూజ చేయరు. ఎంతసేపు చేతి కంకణం కట్టుకున్నావు, పంతులు కంకణం కట్టిండా, అక్షతలు వేసిండా, కథ చెప్పిండా, ఇదే మాట తప్పితే రెండో మాట ఉండదు.